పెడదాం. నువ్వు మాట్లాడుకో, నేను కటింగ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముదుల నరసింహరావు. నాది కంబర గ్రామం. కంబర గ్రామంలో నేను ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. నేటికి 2018లో జాయిన్ అయ్యాను. అంతకుముందు ఏటీఎం మోడల్ అంటే ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు కొత్తగా 4 సంవత్సరాలు అవుతుంది. ఏటీఎం మోడల్ విధానం మా సార్లు డిపిఎం సార్లు కొంత విధానం చెప్పారు. దాన్ని బట్టి ఏంటంటే ఆ విధానం పద్ధతిలో దీంట్లోన 18 నుంచి 25 రకాల విత్తనాలని ఒక దీంట్లో వేసుకుంటే దాని దిగుబడిని ప్రతిదీ కూడా పంట వస్తుంది అని చెప్పారు. దాన్ని బట్టి వేస్తే ఒక 5-6 పంటలు మాత్రం ఎక్సలెంట్గా వచ్చేసారు. నాకైతే ఏంటంటే ప్రధానంగా బీర వచ్చేది, బెండ వచ్చేది, చిక్కుడు వచ్చేది, వంగ, మిరప, ఇవి ప్రధాన పంటలు మాత్రం ఇవి హైయెస్ట్గా వచ్చేవి. తర్వాత గోంగూర, తోటకూర అవి కామన్గా ఒక అంటే వీక్ ఏంటంటే ఒక 500 రూపీస్ ఇలాగ వచ్చేవి లీస్ట్గా. ఇవైతే వీక్కి ఇదైతే ప్రధానంగా ఏంటంటే ఒక 4 కటింగ్లు అయ్యేవి. 4 కటింగ్లో ఒక 1500-2000 వరకు వచ్చింది బెండ. అదే బీరకి వెళ్తే బీర అంటే వీక్కి 2 కటింగ్లు అయ్యేవి. 2 కటింగుల్లో అది ఒక 600-700 కలిసి వచ్చింది. అంటే ఒక 50 కేజీలు 30 కేజీలు అంటే కిలోలు బట్టే మన పంట బాగు చేసిన దాన్ని బట్టి. దాని తర్వాత ఏంటంటే వంగ మాత్రం ఒక 50 వీక్లీ 2 కటింగ్లు అయ్యేవి. ఒక కటింగ్కి 50 కిలోలు లెక్క వచ్చేవి. దాని మీద ఒక 1500-2000 రూపాయలు వచ్చేవి. ఇలా ప్రధానంగా తెచ్చుకుంటుంటే ఒక మంత్కి అట్లీస్ట్గా లేదన్నా 15,000 నుంచి 25,000 వరకు తెచ్చుకోవచ్చు. కానీ 365 రోజులు మాత్రం పంటను ఎప్పుడు కప్పి ఉంచితేనే, పంట పొలం మాత్రం ఆర్చి పెట్టకూడదు. ఎప్పుడు పంట అయిపోతుందని సరే దానికి ముందే ఒక పంట పెట్టాలి. ఇప్పుడు అన్ని కాయగూరలు అన్నీ పెట్టారు కదా, 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏంటి మార్పు చేశారు? 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ దీంట్లో పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి సార్. స్టార్ ఫ్రూట్ ఒకటి పెట్టాను. తర్వాత ఏంటంటే పనస ఒకటి పెట్టాను, మామిడి ఒకటి పెట్టాను, తర్వాత అరటి పెట్టాను, ఇది జామ పెట్టాను సార్, బొప్పాయి పెట్టాను సార్. కొన్ని రకాల పూల మొక్కలు మాత్రం ఉన్నాయి ఇంట్లో. ఒక 20 సెంట్లలోని ఒక కుటుంబం 365 రోజులు దీని మీద ఆధారపడితే నెలకి 20,000 నుంచి 25,000 వరకు వ్యవసాయం చేసి సంపాదించవచ్చు. ఎస్ సార్, 20 సెంట్లు చాలు. 25 సెంట్లు అక్కడ నమ్ముకొని అదే పంట పండించుకుంటే మరి ఇంక వేరేది అవసరం లేదు. దాని మీద ఎప్పుడు పంట వస్తుంది. ప్రతి పర్ డేకి అట్లీస్ట్ 500 వస్తుంది సార్. కానీ చాలు. అది ఎంతో కష్టపడి ఎంతో చేయవలసినంత అవసరం లేదు. ఈ 20 సెంట్లు బాగు చేసుకుంటే. కంబర గ్రామం వీరఘట్ట మండలంలోని స్టార్ట్ చేసి ఒక 4 సంవత్సరాల కిందట ఏదైతే మనం ఏటీఎం మోడల్ అన్నామో దాంట్లోని నిరంతరం వాళ్ళ కుటుంబం దీంట్లో 365 రోజులు కూడా పంటలు పెడుతూ వ్యవసాయం చేస్తూ నెలకి ఖచ్చితంగా 15,000 నుంచి 20,000 రూపాయలు సంపాదిస్తున్నారని అంటున్నారు. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో పలు పంటల విధానంలో మన ఏటీఎం వల్ల ఒక రైతుకి 15,000 నుంచి 20,000 వస్తుందని మన ఐసీఆర్పీగా అతను నిరూపించారు. ఈ విధంగా 2-3 సంవత్సరాల తర్వాత ఏటీఎంలో పలు రకాల పండ్ల తోటలు కూడా వేసుకొని ఆ డైవర్సిటీ కూడా మెయింటైన్ చేసుకొని ఇది స్లోగా హార్టికల్చర్ కమ్ వెజిటబుల్ కల్టివేషన్ కింద కన్వర్షన్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందని వాళ్ళు తెలియజేస్తున్నారు. అండ్ భూమి కూడా చాలా మార్పు జరిగిందని తెలియజేస్తున్నారు. కాబట్టి అందరు రైతులు కూడా ఒక 20 సెంట్లు 30 సెంట్లు ఉన్న చిన్నకారు రైతులు ఈ విధంగా వైవిధ్యమైన పంటలు వేసుకొని వాళ్ళకి నిరంతర ఆదాయ మార్గాలు చేకూర్చుకొని ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యమైన పంటలు పండించి వాళ్ళు సేవించినట్టయితే ఆరోగ్యం కూడా బాగుంటుంది, అదే వాతావరణం కూడా బాగుపడుతుంది, అలాగే నేల కూడా బాగుపడుతుంది అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? అక్కడికి పాజ్ కొట్టి